అయితే మేడం గతంలో చంద్రబాబు గారు మొదటిసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రపంచంలోని 10 నగరాల్లో అత్యున్నత నగరంగా ఆంధ్రప్రదేశ్ని అమరావతిని నిర్మించాలని చెప్పి ఆయన చాలా కష్టం పడ్డారు. కానీ అది అప్పట్లో పూర్తి అవ్వలేదు, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు చూస్తే గ్రాఫిక్స్ అన్నారు, మేము 3 రాజధానులు అన్నారు. కానీ వీళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత విశాఖలో రాజధాని కడుతున్నామని చెప్పి వాళ్ళు కూడా ఒక గ్రాఫిక్ పేపర్ ఒకటి రిలీజ్ చేసి వాళ్ళు పోయిన పరిస్థితి. ఎటకేలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నారు ఆ రాజధాని కోసం. సో రేపు ఆ కార్యక్రమం జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని చాలా సెంటిమెంట్గా కూడా తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తే ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆయన చేతుల మీదుగానే పునఃప్రారంభం కాబోతుంది. సో దీని గురించి ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా రేపు? అండ్ ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఆయన ఏమైనా మాట్లాడతారంటారా? సో ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుంది, మీ ఉద్దేశం ఏంటి? అంటే మీరు అన్నట్టుగా గతంలో ఆయన ఒక సదుద్దేశంతో చక్కగా ఆయన ప్రారంభించి ఆ రోజు నీరు మట్టి తీసుకొచ్చి ఇచ్చి, అంటే ఇది ఒక మహానగరంగా పరిఢవిల్లాలని ఆయన కోరుకున్నారు. ఇక్కడ పరిఢవిల్లడం అని ఎందుకు అంటున్నామంటే, అమరావతి అనేది ఒకప్పుడు మనకు తెలుసు బౌద్ధ ఆరామాలు అన్నీ మనకు అక్కడ అమరావతి స్తూపం ఏంటంటే బౌద్ధుడి అవశేషాలన్నీ అందులో చేర్చి ఆ స్తూపం కట్టడం జరిగింది, బుద్ధుడి అవశేషాలన్నీ. కాబట్టి అక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రాహ్మీ లిపి నుంచి మన తెలుగు లిపి పరిణామం అనేది ఇక్కడ జరిగింది. 4 దశల్లో జరిగింది మనకి. తర్వాత ఇక్కడుండే ఈ శాసనాలు, ఈ ముఖ్యమైనవన్నీ కూడా మీకు అంటే మిగతా వీటికి సంబంధించినవన్నీ కూడా ఈరోజు మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి, తర్వాత బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, వాటిని మనం వెనక్కి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఆ పాయింట్ కోసం ఇవన్నీ చెప్తున్నా. ఇది లోకేష్ గారి మీద ఉంది, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రులు కాబట్టి వారు దీని మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఒకటి. రెండోది, రేపు మోదీ గారు రావటం అనేది మీరు అన్నట్టుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు 270 మంది మరణించారు. 1632 రోజులు వాళ్ళు ఒక స్వతంత్ర ఉద్యమం తర్వాత శాంతియుతంగా చేసిన ర్యాలీ, ఇదంతా శాంతియుతంగా చూపించే నిరసన. ఆ నిరసనలో 34,384 ఎకరాలు భూమిని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉంటుంది కదండి ఆ బాధ. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఇది పునర్నిర్మాణం అనేసరికి వాళ్ళలో మీరు చెప్పినట్టుగా ఆశలు చిగురించాయి. సో ఆ ఆశలకి ఇది మీరు చెప్పినట్టుగా ఇది ఏమనాలి, ఎవరి మీద ఆధారపడిన ఇది కాదు ఈ నిర్మాణం అనేది. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచో మరొక చోట నుంచో డబ్బులు తీసుకోరు, ఇది అందుకే సెల్ఫ్ సస్టైన్ లాగానే అనుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వమే మనకి లోన్ ఇప్పించి ప్రపంచ బ్యాంక్ ద్వారా జరుగుతుంది ఇది. సో ఖచ్చితంగా ఇది మోదీ గారి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఆయన భుజస్కంధాల మీద. ఎందుకంటే ఒక రాష్ట్ర రాజధానిని మోదీ గారు ఇంకొక టర్మ్ వస్తారు ఖచ్చితంగా. సో 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తున్నారంటే ఆయన చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారితో పాటు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చరిత్రలో ఎలాగ నిలుస్తారు. ఎందుకంటే ఒక అమరావతి నిర్మాణం అనేది చిన్న విషయం కాదు, ఒక రాజధాని నిర్మాణం అనేది. మీరు ఇందాక అన్నట్టుగా రాజధాని లేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు చూడండి ఒక మాట, ప్రతి ఒక్క మహిళని బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నారని. పిలవాలి, ఎందుకంటే వాళ్ళు దీనికి అంటే వాళ్ళు చేసిన ఉద్యమం వల్ల అమరావతి పునర్నిర్మాణం అనేది ఇంకా వేగవంతంగా జరుగుతోంది మనకి. అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా, ఎందుకంటే వాళ్ళకి చాలా చెయ్యాలని చంద్రబాబు గారు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షలో భాగమే ఇది కూడా. కాబట్టి రేపు మోదీ గారు ఏం మాట్లాడతారనే దాని మీద మనందరికీ చాలా ఉత్కంఠ ఉంది. ఖచ్చితంగా ఆయన చాలా వరాలు ఇవ్వాలి అమరావతికి. ఎందుకంటే ఇది ఆయన హయాంలో జరుగుతున్నది. ఫస్ట్ మొదలుపెట్టి ఆగిపోయి మళ్ళీ పునర్నిర్మాణ దశకు వచ్చింది కాబట్టి ఆయన మీద ఇంకా పెద్ద బాధ్యత ఉంటుంది నన్ను అడిగితే. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏం చేస్తారు, తర్వాత ఇప్పుడుంటే అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 10 నెలల్లో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రస్తావించాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి 2047 విజన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని గురించి ప్రస్తావించవచ్చు వారు. ఎందుకంటే ఆయనది కూడా అదే విజన్ 2047 అనేది. ఈవెన్ మోదీ గారి విజన్ కూడా అదే. అంటే 2020 నుంచి 2047 అనేది ఎంత లాంగ్ అనిపిస్తుంది, కానీ మనకి ఈ లాంగ్లో ఎంత అభివృద్ధి జరగాలో ఆ అభివృద్ధి గురించి రేపు ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దిస్ ఈజ్ వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్. ఇది చేస్తారు వారు అనేది వీరి మాటల్లో కూడా వినిపించాలి. రేపు ఖచ్చితంగా వినిపిస్తారని నేను అనుకుంటున్నా. అదే కాకుండా మీరు చెప్పినట్టు ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి రేపు చాలా లాంచింగ్లు జరుగుతాయి. ఈ లాంచింగ్లు జరిగి అక్కడ ఆగిపోకూడదు. సో వాటిని మళ్ళా నిర్మించే క్రమంలో
కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. దాన్ని వారు ప్రకటించాలి మోదీ గారు. ఇగో మేము ఖచ్చితంగా ఇగో ఈ రకంగా ఉంటాం మీ వెనకాల అంటే ఒక మాటతో సరిపోదు. మనకి ఆర్థికంగా కూడా వారు ఏం చేస్తారు అనేది రేపు ప్రస్తావించాలని మనందరం కోరుకుందాం. ఎందుకంటే అది ఆర్థికంగా ప్రస్తావన లేకపోతే ఇవన్నీ నోటి మాటలు లేకపోతే నీటి మాటలు అయిపోతాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయండి. 5 ఏళ్లలో మన రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కాబట్టి ఈ 20 ఏళ్లలో దాన్ని ఇంత దూరం 10 నెలల్లో ఈ మాత్రం అభివృద్ధి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇంకా మిగిలిన మంత్రులందరూ కలిసి ఒక ఉద్యమంలాగా దాన్ని చేస్తున్నారు. కాబట్టి అంటే మీకు సిబిఎన్ అనే ఒక బ్రాండ్ పెట్టుకుని వీళ్ళు ముందుకెళ్తున్నారు. సిబిఎన్ అనే బ్రాండ్ వల్లే 10 నెలల్లో మనం మళ్ళా అమరావతి పునర్నిర్మాణానికి రాగలిగాం. కాబట్టి సిబిఎన్ అనే బ్రాండ్ని మోదీ గారు కూడా ఏ రకంగా ఆయన ప్రస్తావిస్తారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో వారు మనతో చేయి కలపడానికి బీజేపీ వారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు సత్తా ఏంటి, వారు ఖచ్చితంగా గెలుస్తారని తెలుసు కాబట్టి చేరారు. తప్పులేదు, రాజకీయ సమీకరణాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. కాబట్టి మళ్ళా 2029 ఎన్నికల్లో కలిసి వెళ్ళాలి వాళ్ళు. దీనికంటే ముందు రేపు 2028లో తెలంగాణలో కలిసి వెళ్ళాలి. తెలంగాణలో కూటమి వస్తుంది కాబట్టే భయపడి మొన్న కేసీఆర్ గారు చంద్రబాబు గారి మీద మాటలు విసరడం జరిగింది. కాబట్టి ఇది కూడా రేపు ఆ ప్రస్తావన కూడా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అంటే కలిసి ఒక తెలంగాణలోనే కాదు ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రస్తావించాలి వారు. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అమరావతి పునర్నిర్మాణం అనేది 3 ఏళ్లలో జరగాలి. మీరు చెప్పినట్టుగా ఒక అత్యున్నతమైన ఒక అతి అద్భుతమైన మహానగరంగా అమరావతి విలసిల్లాలని మనం కోరుకుందాం.